హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జేజే థామ్సన్ గారి ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. ఈయన ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ టు మాస్ రేషియోని కనుక్కున్నారు. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దాని ద్వారా ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ టు మాస్ రేషియో ఎంత ఉంటుంది అనేది జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారనమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఆయన ఎలా చేశారు ఏంటిది అనేది ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. చార్జ్ అంటే ఈ మాస్ రేషియో, ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ టు మాస్ రేషియో ఇజ్ ఈక్వల్ 1.758820 into 10⁻11 కూలుమ్స్ పర్ కేజీ అని ఈయన చెప్పారు. సో ఈ వాల్యూ ఈయనకి ఎలా వచ్చింది ఏంటిది అనేది ఈయన ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసి చూపించారన్నమాట. సో ఇప్పుడు మనం ఆ ఎక్స్పెరిమెంట్ ఆయన ఎలా చేశారు అనేది తెలుసుకుందాం. ఇలా ఉన్న ఒక గ్లాస్ ట్యూబ్ని తీసుకున్నారు. ఈ గ్లాస్ ట్యూబ్లో ఏం చేశారంటే లో ప్రెజర్లో గ్యాస్, ఏదైనా ఒక గ్యాస్ కావచ్చు, ఏదో ఒక గ్యాస్ అని ఏదైనా తీసుకోవచ్చు అని అన్నారు. ఒక గ్యాస్ తీసుకొని ఆ గ్యాస్ని లో ప్రెజర్లో ఉండేలా చూసుకున్నారు. ఎలా అంటే ఒక వ్యాక్యూమ్ పంప్ని తీసుకొని దీంట్లో ఉన్న గ్యాస్ యొక్క ప్రెజర్ని తగ్గించేశారనమాట. సో ఇప్పుడు ఏముంది ఈ ట్యూబ్లో వెరీ లో ప్రెజర్లో ఉన్న ఒక గ్యాస్ ఉంది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ గ్యాస్ నింపేశాక 2 ప్లేట్స్ని తీసుకున్నారు. ఏంటి 2 ప్లేట్స్? ఒకటి క్యాథోడ్ ప్లేట్ని అమర్చారు. ఇలా 2 ప్లేట్స్ని అమర్చారు. ఒకటి క్యాథోడ్, ఇంకొకటి యానోడ్. సో క్యాథోడ్ అంటే నెగటివ్ ఛార్జ్, యానోడ్ అంటే పాజిటివ్ ఛార్జ్. ఈ 2 ప్లేట్స్ని ఇలా అమర్చుకున్నారు. అమర్చుకొని ఈ 2 ప్లేట్స్ని తీసుకెళ్ళి ఒక హై వోల్టేజ్కి అటాచ్ చేసేసారనమాట. ఒక హై వోల్టేజ్తోని దీన్ని అటాచ్ చేసేసారు. సో ఇలా ఈ 2 ప్లేట్స్ని అటాచ్ చేశారు. ఎప్పుడైతే మనం వోల్టేజ్ని పెంచుతామో అప్పుడు దీని మీద నెగటివ్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యానోడ్ మీద పాజిటివ్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనం వోల్టేజ్ని పెంచడం వలన ఏమవుతుందంటే ఈ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి క్యాథోడ్ నుంచి స్టార్ట్ అయ్యి యానోడ్ వైపుకి ట్రావెల్ చేస్తుంది. ఎందుకు యానోడ్ వైపుకి ట్రావెల్ చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రాన్ రే ఏదైతే ఉందో ఇది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. సో నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంది కాబట్టి ఇది యానోడ్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ వైపుకి ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే జేజే థామ్సన్ గారు ఈ యానోడ్కి ఒక హోల్ని చేశారు. ఈ హోల్ని చేసినప్పుడు ఇక్కడ నుంచి ఏవైతే ఈ క్యాథోడ్ నుంచి ట్రావెల్ అవుతున్న ఈ రేస్ ఏవైతే ఈ హోల్ మీద పడుతున్నాయో ఇవి ఈ హోల్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఈ ట్యూబ్ యొక్క చివర్లో పడుతుందన్నమాట. సో ట్యూబ్ చివర్లో ఫస్ట్లో ఎటువంటి పదార్థం లేదు, ఎటువంటి సబ్స్టెన్స్ లేదు. అప్పుడు అక్కడ ఎక్కడ పడుతుంది అనేది ఆయనకి తెలియలేదన్నమాట. సో నెక్స్ట్ ఏం చేశారు, ఆయన ఒక ఫ్లోరోసెంట్ సబ్స్టెన్స్తోని ఒక పూతలాగా పూసేశారు. ఇదేంటిది? ఒక ఫ్లోరోసెంట్ పదార్థం లేదా సబ్స్టెన్స్ అనుకోండి. ఇది ఒక ఫ్లోరోసెన్స్ సబ్స్టెన్స్. ఇది ఎలా యూజ్ అవుతుంది మనకంటే ఎప్పుడైతే దీని మీద వచ్చి ఈ రే అయితే ఏదైతే ఉందో ఇక్కడ పడుతుందో, ఎక్కడ పడుతుందో అక్కడ ఒక స్పార్క్ లాంటిది వస్తుందన్నమాట. అంటే ఒక వెలుగు వస్తుంది. ఓకే ఇక్కడ పడిందా అని మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఈ రే ఏదైతే ఉందో ఈ హోల్ ద్వారా ట్రావెల్ అయ్యి ఎగ్జాక్ట్గా స్ట్రెయిట్గా ఇది ట్రావెల్ అవుతూ ఇక్కడికి వెళ్ళి పడిందనమాట. సో ఈ ఫ్లోరోసెన్స్ పదార్థంతో ఢీకొన్నప్పుడు, అంటే ఫ్లోరోసెన్స్ సబ్స్టెన్స్తో ఢీకొన్నప్పుడు అక్కడ ఒక స్పార్క్ వచ్చింది. ఈ ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ రే అనేది అంటే ఎలక్ట్రాన్ పార్టికల్స్ ఎప్పుడు స్ట్రెయిట్ పాత్లోనే ప్రయాణిస్తాయి అనేది తెలిసింది. సో ఇది ఆల్రెడీ మనం క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్లోనే ఆల్రెడీ మనం తెలుసుకున్న విషయం. ఇప్పుడు ఏం చేశారంటే జేజే థామ్సన్ గారు ఈ స్ట్రెయిట్ లైన్లో ప్రయాణిస్తున్న ఈ పార్టికల్స్ చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని 2 ఫీల్డ్స్ని ఇక్కడ ఈయన అప్లై చేశారు. చేసినప్పుడు ఈ
రేలో వచ్చే మార్పుని గమనించి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఆయన మనకు ఈ వాల్యూని కనుక్కున్నారనమాట. సో దీనికోసం ఆయన ఫస్ట్ ఏం చేశారంటే ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేశారు దీని చుట్టూ. ఈ 2 ఎలక్ట్రోడ్స్, ఒకటి క్యాథోడ్ ఇంకొకటి యానోడ్. పైన ఉంది యానోడ్, ఇది క్యాథోడ్. యానోడ్ కాబట్టి అది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, ఇది క్యాథోడ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఆయన తీసుకెళ్ళి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసేసారనమాట. దేనికి కనెక్ట్ చేశారో ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశారు. ఎప్పుడైతే ఇక్కడ వోల్టేజ్ని పెంచారో ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఫామ్ అయింది. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎటు నుంచి ఎటు ట్రావెల్ చేస్తుంది, పాజిటివ్ నుంచి నెగటివ్ వైపుకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలా ట్రావెల్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రే ఇలా క్యాథోడ్ నుంచి యానోడ్ హోల్ ద్వారా బయటికి వచ్చి ఇలా ట్రావెల్ చేస్తుందో, ఎప్పుడైతే ఇదంతా ఏంటి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ప్రభావం ఉంది ఇప్పుడు ఈ ఏరియాలో, ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ప్రభావం ఉన్న ఈ ఏరియాలోకి ఎంటర్ అయిందో అప్పుడు అది కొంచెం ఇక్కడ నుంచి ఈ పార్టికల్ అనేది ఇలా బెండ్ అయ్యి లేదా కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళి ఇక్కడెక్కడో ఢీకొందనమాట. సో ఇక్కడెక్కడో స్పార్క్ వచ్చింది. ఈ స్పార్క్ని బట్టి మనం ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ అనేది జరిగింది అనేది ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకున్నప్పుడు తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎంత రిఫ్లెక్షన్ అనేది జరిగింది, ఎంత డిఫ్లెక్షన్ అనేది జరిగింది, ఇంత జరిగింది. సో ఈ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళకుండా ఇక్కడ కొంచెం బెండ్ అయ్యి ఇలా డిఫ్లెక్షన్ అయ్యి ఇలా వెళ్తుంది. సో ఎంత జరిగింది అంటే ఈ దూరం y. సో ఈ దూరాన్ని మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు, ఎందుకంటే మనమే ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందనేది మనకు తెలుసు. సో దాన్ని బట్టి మనం ఈ డిఫ్లెక్షన్ ఎంత జరిగింది ఈ రేలో అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ పాయింట్ని మనం A అనుకుందాం, ఇప్పుడు ఈ పాయింట్ని B అనుకుందాం. ఇప్పుడు ఏం చేశారంటే మన జేజే థామ్సన్ గారు ఈ రే చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా అప్లై చేశారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయడం అంటే ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చి ఈ రే చుట్టూ వచ్చేలాగా అరేంజ్ చేశారనమాట. ఇలా దీని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వచ్చేలాగా అరేంజ్ చేసేసారు. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వచ్చేసింది అనమాట దీని మీద. సో ఇది నార్త్ పోల్ అనుకోండి, ఇది సౌత్ పోల్. మన టెక్స్ట్ బుక్లో ఇది రివర్స్లో ఉంది, ఇక్కడ సౌత్ ఇక్కడ నార్త్ ఉంది. అలా ఉన్నట్లయితే మన పాయింట్ అనేది ఇక్కడ రాదు, కాబట్టి ఇలాగే తీసుకోండి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ నుంచి మనకి సౌత్ వైపుకు ఉంటుందన్నమాట. అంటే ఈ పార్టికల్స్ మీద ఈ ప్రభావం ఎటు ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట. నార్త్ నుండి సౌత్ వైపుకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని మీద ప్రభావం చూపుతుంది. ఎలా అయితే ఎలక్ట్రికల్ ఫీల్డ్ పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుందో ఇది నార్త్ టు సౌత్ ఇలా ప్రభావం చూపిస్తుంది. సో ఇక్కడ ఇంకేం జరుగుతుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఫీల్డ్ని యూజ్ చేసామో అప్పుడు ఇక్కడ పార్టికల్స్ అనేవి ఇలా పైకి డిఫ్లెక్ట్ అయ్యి వెళ్తున్నాయి కదా, ఇలా వెళ్ళాలంటే సమ్ ఫోర్స్ అనేది జరగాలి, ఫోర్స్ అనేది దాని మీద అప్లై అవ్వాలి. సో ఎంత ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, ఇక్కడ ఏదో ఫోర్స్ అప్లై అవుతుంది. ఎటువైపుకి, పై వైపుకి. ఎప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ మాత్రమే ఉన్నప్పుడు పై వైపుకి మనకి సమ్ ఫోర్స్ అనేది వచ్చింది. ఆ ఫోర్స్ ఎంత, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్. సో ఇలా ఈ స్ట్రెంగ్త్, ఈ ఫోర్స్ వల్ల ఇక్కడ ఈ పార్టికల్స్ అన్నీ ఇలా డిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళి ఇక్కడ స్పార్క్ అయ్యాయి. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావం నార్త్ టు సౌత్ ఉంది. సో ఇప్పుడు ఈ పార్టికల్స్ మీద 2 ప్రభావాలు ఉన్నాయి. దేనిది, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. 2 ఫీల్డ్స్
యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ రావాల్సిన ఈ స్పార్క్ కొంచెం తగ్గి ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిందంటే మనకి రిఫ్లెక్షన్ అనేది కొంచెం తక్కువ జరిగింది. సో అప్పుడు ఈయన ఏం చేశారంటే జెజే థామ్సన్ గారు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంకొంచెం పెంచారు. ఇంకొంచెం పెంచినప్పుడు నెక్స్ట్ స్పార్క్ మనకి ఇక్కడ కనిపించింది, అంటే డిఫ్లెక్షన్ ఇంకొంచెం తగ్గిందనమాట. సో దీన్ని బట్టి ఈయనకి ఏమర్థమైందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా ఎలక్ట్రికల్ ఫీల్డ్ రెండింటిని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి పెట్టినట్లయితే మళ్ళీ అది ఎగ్జాక్ట్గా బి పాయింట్లో ఢీకొనవచ్చు కదా అని అర్థమైంది. అంటే ఈ రే అనేది మళ్ళీ స్ట్రేట్ పాత్లో రాగలదు అని అనుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలక్ట్రికల్ ఫీల్డ్ని రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి పెట్టినప్పుడు మళ్ళీ ఈ రే అనేది ఎగ్జాక్ట్గా స్ట్రేట్ పాత్లో వచ్చి బి పాయింట్లో మనకి ఫ్లాష్ అనేది వచ్చిందనమాట. సో ఇలా అరేంజ్ చేసి సేమ్ పాయింట్లో మనకి స్పార్క్ అనేది వచ్చేలాగా, అంటే స్ట్రేట్ లైన్లో ఈ ఎలక్ట్రాన్ రే ఏదైతే ఉందో స్ట్రేట్ లైన్లో వచ్చేలా ఫిక్స్ చేశారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందనమాట, పైకి ఎంత ఫోర్స్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల పడుతుందో కిందికి అంతే ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కలిగించారు. అంటే ఇక్కడ కూడా సమ్ ఫోర్స్ అనేది కింది వైపుకి వస్తుంది. కింది వైపుకి ఎలా వస్తుంది, కింది వైపుకి ఎలా పనిచేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ టు సౌత్ ఉన్నప్పుడు ఏదైతే ఆ పార్టికల్స్ ఉన్నాయి వాటి వెలాసిటీ అనేది వెలాసిటీ అనేది ఇటువైపు ఉన్నప్పుడు దాని ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్గా కిందికి ఉంటుందన్నమాట. సో ఫోర్స్ కిందికి వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు దీని ఫోర్స్ ఎంత పడుతుంది అంటే ఏదైతే ఈ ఎలక్ట్రాన్ పార్టికల్ ఉందో దాని మీద ఉన్న ఛార్జ్ ఇంటూ వి, ఎంత వెలాసిటీతో అది ట్రావెల్ చేస్తుందో వెలాసిటీ ఇంటూ వి, అంటే ఇక్కడ రాస్తున్నాను ఈవివి. సో పైన ఎంత ఫోర్స్ అయితే అప్లై అవుతుందో కింద కూడా అంతే ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అప్లై అవుతుంది. సో అప్పుడు రెండు కరెక్ట్గా రావడం వల్లనే ఇది స్ట్రేట్ లైన్లో వచ్చింది. సో ఏమైంది, ఇప్పుడు ఫోర్స్ అప్లైడ్ బై ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలా రాసుకున్నాం. ఫోర్స్ అప్లైడ్ బై ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ అప్లైడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ అయ్యాయి. అంటే ఇక్కడ ఏంటి మనకు ఆల్రెడీ వచ్చింది, ఇది ఈజ్ ఈక్వల్ ఇక్కడ వచ్చింది వేసుకుందాం. సో ఇప్పుడు ఏమైంది, ఛార్జ్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని మనం ఎంత యూజ్ చేస్తున్నామో అనేది తెలిసిపోయింది, ఒక ఫార్ములా వచ్చింది. సో ఎలక్ట్రాన్ పార్టికల్ యొక్క వెలాసిటీ ఎంత తెలుసుకుందాం, వెలాసిటీని కూడా ఇప్పుడు మనం కనుక్కోవచ్చు. సో రెండు ఫార్ములాస్ వచ్చేసాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనం కనుక్కుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసాము అనేది కూడా మనకు వచ్చేసాయి. సో ఇక్కడ మనం ఎంత ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని యూజ్ చేసినప్పుడు ఇది సేమ్ ప్లేస్కి వస్తుందో తెలిసింది, ఎంత వెలాసిటీతోని పార్టికల్స్ ట్రావెల్ చేస్తున్నాయో తెలిసాయి, ఎట్ ద సేమ్ టైం దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా తెలుస్తుంది. సో ఇది ఇలా ఉంచినట్లయితే ఇప్పుడు ఇంకా ఈయన ఏం చేశారంటే ఈ మొత్తం ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క అరేంజ్మెంట్ మొత్తం తీసేశారు, ఇదంతా తీసేశారనమాట. ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని చూశారు. సో ఈ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫోర్స్ అనేది కిందికి అప్లై అవుతుందని చెప్పుకున్నాం కదా. కిందికి అప్లై అవ్వడం వల్ల ఈ రే ఏదైతే ఉందో ఇది చిన్నగా ఇలా కిందికి డిఫ్లెక్షన్ జరిగి ఇక్కడెక్కడో వచ్చి స్పార్క్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మనం ఈ స్పార్క్ నుంచి ఇలా తీసుకున్నప్పుడు ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఇంత మనకి డిఫ్లెక్షన్ జరుగుతుంది అని తెలుస్తుంది. సో ఈ పాయింట్ని మనం సిగా తీసుకుందాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, రెండు ఫీల్డ్స్ని మనం సమానంగా యూజ్ చేసినప్పుడు బి పాయింట్లో వచ్చింది. అసలు ఏ ఫీల్డ్ లేనప్పుడు కూడా అది స్ట్రేట్ పాత్లో ట్రావెల్ చేసి వచ్చి బి పాయింట్లో ఢీకొంది. ఓన్లీ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏ పాయింట్, ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సి పాయింట్లో దాన్ని రే యొక్క ఫ్లాష్ అనేది వచ్చింది.
సో ఎప్పుడైతే ఈ రెండు ఫీల్డ్స్ని కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసి యూస్ చేసామో అప్పుడు మళ్ళీ పీ పాయింట్లోకి వచ్చి స్పార్క్ అయింది, అంటే స్ట్రెయిట్ పాత్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ ఏరియాలో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సో దీనికోసం మనం ఈ ఏరియాలో ఉన్న భాగాన్ని తీసుకొని ఇక్కడ చూద్దాం. ఇది మన పైన ఉన్న యానోడ్ అనుకుంటే ఇది మన క్యాథోడ్. సో యానోడ్ ఏంటి, ఇది పాజిటివ్, క్యాథోడ్ నెగటివ్. ఈ మధ్యలో మన రే ట్రావెల్ చేసేది ఇలా స్ట్రెయిట్ పాత్లో ట్రావెల్ చేస్తున్న ఇది ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏరియాలోకి వచ్చిందో అప్పుడు ఎంటర్ అయిన వెంటనే కొంచెం ఇలా బెండ్ అయి వెళ్తుంది. సో ఇక్కడ ఇది ఎంత దూరం వెళ్ళింది, ఎంత డిఫ్లెక్షన్ అనేది జరిగింది, వై డిఫ్లెక్షన్ జరిగింది అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో దీని మీద ఎంత ఫోర్స్ అప్లై అయింది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఈ ఇంత ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల ఇది ఇంత బెండ్ అయి వెళ్ళింది అని ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది చెప్పేసుకున్నాం. సో ఇప్పుడు ఇది మన ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. సో ఇది అంటే ఇంత దూరం అనేది డిస్టెన్స్ అనుకుందాం, ఇంత దూరం ట్రావెల్ చేసింది ఎలక్ట్రాన్ పార్టికల్, ఇది ఎంత టైంలో అనేది ఇది టీ అనుకుందాం. సో ఇనిషియల్గా దీని వెలాసిటీ ఎంత, 0, ఇది v వెలాసిటీతోని ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు మనం దీన్ని కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇంత ఫోర్స్ అనేది అప్లై అవ్వడం వల్ల ఎప్పుడైతే పార్టికల్ పైకి వెళ్తుందో అంటే కొంచెం మూమెంట్ జరిగి అది పైకి బెండ్ అయి వెళ్తుంది కాబట్టి దీంట్లో ప్రతి పార్టికల్లో యాక్సిలరేషన్ అనేది జరుగుతుంది. యాక్సిలరేషన్ అంటే ఒక మూమెంట్ అనేది పార్టికల్లో జరిగినప్పుడే కదా అది దాని స్ట్రెయిట్ పాత్లో వెళ్ళకుండా అది కొంచెం పైకి వెళ్ళి వెళ్తుంది. సో యాక్సిలరేషన్ జరిగింది. యాక్సిలరేషన్ ఏంటిది, ఎంత జరగవచ్చు అంటే యాక్సిలరేషన్ అంటే ఆ పార్టికల్ మీద పడ్డ ఫోర్స్ ఇంకా దాని యొక్క మాస్. సో ఫోర్స్ బై మాస్. ఫోర్స్కి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, చార్జ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఫీల్డ్ బై మాస్. సో ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ యొక్క ఫార్ములా ఏమొచ్చింది, చార్జ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ డివైడెడ్ బై ఆ పార్టికల్ యొక్క మాస్. సో యాక్సిలరేషన్ తెలిసింది మనకి. ఇప్పుడు అది ఎక్స్ యాక్సిస్లో అంటే ఆ పార్టికల్ ఎంత దూరం ట్రావెల్ చేసింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుసుకుందాం. సో ఇంత దూరం ఇంత టైంలో ట్రావెల్ చేసింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వెలాసిటీతోని, v వెలాసిటీతో ట్రావెల్ చేసింది. సో ఈజీగా v ఇంటూ టీ. సో దీంట్లో నుంచి మనకి ఎంత టైంలో ట్రావెల్ చేసిందో కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇంకా 2 ఫార్ములాస్ వచ్చేసాయి. సో యాక్సిలరేషన్ వచ్చింది, ఎంత డిస్టెన్స్, ఎంత టైం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఓన్లీ ఈ వై, ఎంత డిఫ్లెక్షన్ అనేది జరిగింది. సో డిఫ్లెక్షన్ అనేది ఎంత జరిగింది అంటే వై అంటే ఏంటిది, వై ఎంత జరిగింది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో వై అనేది సగం నుంచి స్టార్ట్ అయింది, అంటే మొదటి నుంచి లేదు కాబట్టి అది హాఫ్లో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి వై యాక్సిస్. సో ఇక్కడ మనం తీసుకున్నాం y ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఇక్కడ నుంచి ఈ మూమెంట్ అనేది పార్టికల్స్లో యాక్సిలరేషన్ జరిగింది కాబట్టి యాక్సిలరేషన్ ఇంటూ సమ్ టైంలో జరిగింది టైం. సో వైకి ఫార్ములా ఏంటి, హాఫ్ యాక్సిలరేషన్, హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ t². సో ఇప్పుడు ఇందులో మనకి యాక్సిలరేషన్ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ స్మాల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ డివైడెడ్ బై m ఇంటూ t². t²కి కూడా ఫార్ములా మనకు తెలుసు, అంటే x² ఇంటూ v² వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఇవన్నీ మనకి తెలిసాయి. ఇందులో తెలియని ఏంటి, ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ ఇంటూ మాస్ తెలియదు. దీన్ని ఒక్కదాన్ని బయటికి తెచ్చి వీటన్నింటినీ అటు పెట్టేద్దాం మనం. సో ఇప్పుడు ఏం చేద్దాం, E/m ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ y v² డివైడెడ్ బై
క్యాపిటల్ ఈ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ ఒకటి తెలుసు, వెలాసిటీకి మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఇక్కడ వచ్చింది కదా స్టార్టింగ్లో, వెలాసిటీ అంటే ఈ బై బి. సో దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ వై ఈ స్క్వేర్ డివైడెడ్ బై ఈ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బి. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఈ బై ఎమ్ ఈజ్ ఈక్వల్ 2ye డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ బి స్క్వేర్ ఉంటుంది, బి స్క్వేర్. సో ఎందుకంటే బి స్క్వేర్ కాబట్టి ఈ బై బి. సో ఈ స్క్వేర్ బి స్క్వేర్, ఈ స్క్వేర్కి ఈ వెళ్ళిపోయింది కాబట్టి బి స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వాల్యూస్ అన్నీ తెలిసి ఉంటాయి. ఎంత ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని యూజ్ చేశారు, ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని యూజ్ చేశారు, వై వాల్యూ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్, టీ వాల్యూ అన్నీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఫైనల్గా ఏమొస్తుంది, ఈ బై ఎం వాల్యూ మన సైంటిస్ట్ చెప్పినట్టుగా 1.758820 ఇంటూ 10⁻11 కూలుంబ్ పర్ కేజీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మన ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ టు మాస్ రేషియో వచ్చేసింది కదా. సో ఇలా జెజే థామ్సన్ గారు ఎక్స్పెరిమెంట్ చేసి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ టు మాస్ రేషియోని కనుక్కున్నారు. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.